తెలంగాణలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. హైదరాబాద్పై వరుణుడు ఏకంగా దండయాత్రే చేశాడు. పాత బస్తీ మొదలు హైటెక్ సిటీ వరకు వీధులన్నీ జలమయమయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాలకు పంటలు నీట మునిగి అన్నదాతలు నష్టపోయారు. భారీ వర్షాలకు తెలంగాణలోని అనేక ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. రోడ్లన్నీ జలమయం కావడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడి వాహనదారులు నరకం చూశారు. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. పలుచోట్ల వాగులు ఉప్పొంగాయి. చెరువులు నిండి అలుగుపారాయి. అన్నదాతల కష్టార్జితమంతా వర్షార్పణమైంది. అటు భారీ వర్షాలకు హైదరాబాద్ మహానగరం చిగురుటాకులా వణికిపోయింది. నగరంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, ట్యాంక్ బండ్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాలు నీట మునిగాయి. హైదరాబాద్ యాకుత్పురాలో గొర్రెల కోసం ఆకులు కోయటానికి వెళ్లిన ఓ వ్యక్తి ఉధృతంగా ప్రవహిస్తున్న నాలాలో పడిపోయాడు. అయితే నాలాలో పడిన వ్యక్తిని ఎంఐఎం కార్పొరేటర్ మహమ్మద్ వాసే స్థానికుల సహాయంతో వెంటనే నిచ్చెన, తాడు వేసి కాపాడారు. హైదరాబాద్ లో కురిసిన వర్షాలకు హిమాయత్సాగర్ కు వరద పోటెత్తింది. హిమాయత్సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీ ఉగ్రరూపం దాల్చింది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో హై అలర్ట్ జారీ చేశారు. మూసీని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లోకి భారీగా మూసీ వరద నీరు చేరటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులు ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇక విశ్వనగరంగా ఖ్యాతి పొందిన భాగ్యనగరం పరిస్థితి పైన పటారం లోన లొటారంగా తయారైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పేరుకు విశ్వనగరం, కానీ చినుకు పడితే నగరం చిత్తడైపోతోంది. ఇక భారీ వర్షం కుండపోత వర్షమైతే నగరం పరిస్థితి మాటల్లో చెప్పలేం. నగరంలోని కాలనీలన్నీ చెరువుల్లాగా తయారవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా గత 10 ఏళ్ల నుంచి చిన్న చినుకు పడితే చాలు లోతట్టు కాలనీలు మొత్తం చెరువులు అవుతున్నాయి. రోడ్లు మొత్తం నదులవుతున్నాయి. వర్షం పడ్డ ప్రతిసారి నగరవాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఎప్పుడు ఎక్కడి నుంచి వరద చుట్టుముడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. క్షణాల్లో ఇళ్లు మొత్తం కొట్టుకొని పోతున్నాయి. గత ప్రభుత్వ అలసత్వం కారణంగా నాలాల విస్తరణ జరగలేదు. దీంతో వరద గండం నుంచి భాగ్యనగర వాసులకు విముక్తి కలగటం లేదు. ఇరుకు నాలాలు, ఇరుకు గల్లీలు, మురుగు కంపుతో హైదరాబాద్ ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. దీంతో వర్షాలు పడ్డ ప్రతిసారి సిటీ మునిగిపోవాల్సిందేనా, మనుషులు, వాహనాలు కొట్టుకుపోవాల్సిందేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భారీ వర్షాలతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అతలాకుతలమైంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వర్షం బేభత్సం సృష్టించింది. మహబూబ్నగర్ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి ప్రహరీ కూలిపోయింది. దీంతో బ్రిడ్జి పూర్తిగా మునిగిపోయింది. రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వరద కారణంగా కోయల్ సాగర్ గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. జడ్చర్ల జాతీయ రహదారిపై నల్లచెరువు ఉప్పొంగి ప్రవహించింది. భారీగా నీరు నిలిచిపోవడంతో హైదరాబాద్కు వెళ్లే బస్సు నీటి ఉధృతిలో ఆగిపోయింది. అగ్నిమాపక సిబ్బంది బస్సును, ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. మరోవైపు వనపర్తి జిల్లా ఆత్మకూరులోని అమరచింతలో పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. దాదాపు 50 ఎకరాలు వరద నీటిలో మునిగిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. అటు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వాగులు ఉప్పొంగడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనర్పల్లి వాగు అవతల వైపున నిండు గర్భిణీగా ఉన్న తన కుమార్తెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు తండ్రి జవాన్ ఉత్తమ్ ప్రాణాలకు తెగించి సాహసం చేశారు. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో నుంచి అవతలి వైపు చేరి కుమార్తెను ఆసుపత్రికి తరలించారు. ఈ వీడియో వైరల్ గా మారటంతో వర్షాకాలంలో ప్రజలు పడుతున్న దుస్థితిపై మరోసారి తీవ్రస్థాయిలో చర్చ నడుస్తోంది. ఇక కుండపోత వర్షాలు ఉమ్మడి వరంగల్ జిల్లా వాసుల్లో భయాందోళనలు కలిగించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమై రోడ్లను వరద నీరు ముంచెత్తింది. మారుమూల అటవీ ప్రాంతాల్లోని వాగులు ఉప్పొంగి ప్రమాదకరంగా ప్రవహించాయి. ములుగు జిల్లాలో పాలెంబాగు ఉధృతంగా ప్రవహించడంతో పాలెంబాగు దాటుతుండగా వరద ఉధృతికి ఆశా వర్కర్ కొట్టుకుపోయింది. ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు.
మొత్తానికి భారీ వర్షాలు తెలంగాణను వణికించాయి. అనేక ప్రాంతాల్లో పంట నష్టం వాటిల్లింది. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలకు కూడా నష్టం వాటిల్లింది. తెలంగాణ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టినప్పటికీ నష్టాన్ని పూడ్చడానికి ఇంకా చాలా చేయాల్సి ఉందని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.